అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పార్లమెంట్ స్తంభించిపోతోంది. ప్రతిపక్షాలు చెలరేగిపోతున్నాయి. ఏం జరిగిందో చెప్పు. పహల్గామ్లో ఇంటెలిజెన్స్ ఎందుకు ఫెయిల్ అయిందో చెప్పు. అసలు పాకిస్తాన్తో యుద్ధం ఎందుకు చేశావో చెప్పు. అర్ధాంతరంగా యుద్ధం ఎందుకు ఆపావో చెప్పు. నేనే ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపానని ట్రంప్ ఇప్పటికీ 10 సార్లు చెప్పుకున్నాడు. మన విషయాల్లో జోక్యం చేసుకోవటానికి ట్రంప్ ఎవడు? అతనికి ఎందుకు ఛాన్స్ ఇచ్చావో చెప్పు. ఇలా తూటాల్లాంటి మాటలతో రోజు ప్రతిపక్షాలు ప్రధాని మోడీని నిలదీస్తున్నాయి. ఆయన మాత్రం ఈ రోజు వరకు సమాధానం ఇవ్వలేదు. మౌనంగా ఉంటున్నాడు. తప్పించుకొని తిరుగుతున్నాడు. పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నప్పుడు ఏకంగా 5 రోజుల పాటు యూరప్ పర్యటన పెట్టుకుని పీఎం వెళ్లిపోవటం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ప్రధాని మోదీ భయపడుతున్నారా? ట్రంప్ మాటలకి మోదీ ఎందుకు సమాధానం చెప్పడం లేదు? నిజంగానే ట్రంప్ ఇండియా పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని ఆపాడా? ట్రంప్ వార్నింగ్కి మోదీ భయపడిపోయాడా? ఇలా ఎన్నో ప్రశ్నలు ప్రతిపక్షాలు మాత్రమే కాదు, జనం మనసులో కూడా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత బలమైన నేతగా తనని తాను ప్రచారం చేసుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ ఇంత బలహీనుడిగా ఎందుకు మారారు? ట్రంప్ పదే పదే చేస్తున్న మధ్యవర్తిత్వం వ్యాఖ్యలపై ఆయన నోరు ఎందుకు మెదపటం లేదు? వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? ఎందుకు పార్లమెంట్ నుంచి ప్రధాని పారిపోతున్నారు? ఇవి దేశంలో చాలా మందిని వేధిస్తున్న ప్రశ్నలు. ఇప్పుడు అందరూ ప్రధాని మోదీ ఏం చెప్తారోనని ఎదురు చూస్తున్నారు. प्राइम मिनिस्टर एक स्टेटमेंट नहीं दे पा रहे हैं. ट्रंप ने कितनी बार बोला है? 25 बार बोला है. ट्रंप ने 25 बार बोला है कि मैंने सीज फायर करवाया. ट्रंप कौन होता है सीज फायर कराने का? उसका काम थोड़ी है. मगर प्रधानमंत्री ने एक बार जवाब नहीं दिया. बट पीएम का जवाब तो चल रहा है ना, ऑनगोइंग जवाब है. आप कह रहे हो कि ऑपरेशन सिंदूर ऑनगोइंग है और फिर आप कह रहे हो विक्ट्री हो गई, या विक्ट्री हो गई या सिंदूर ऑनगोइंग है. और दूसरी साइड से ट्रंप कह रहा है कि भैया सिंदूर को मैंने बंद किया, सिंदूर को मैंने बंद किया. 25 बार बोला है तो कुछ ना कुछ तो दाल में काला है ना. పహల్గామ్లో 26 మంది అమాయకుల్ని పాకిస్తాన్ టెర్రరిస్టులు పొట్టన పెట్టుకున్నారు. దీనికి సమాధానంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పాక్ పై దాడి చేసింది. పిఓకేలో ఉగ్రవాద శిక్షణా శిబిరాలను ధ్వంసం చేసింది. భారత్ పాకిస్తాన్ని తుక్కు చేసేస్తుంది అనుకునే సమయంలో హఠాత్తుగా భారత్ యుద్ధం నిలిపివేసింది. యుద్ధం నిలిపివేయటమే ఒక ఆశ్చర్యకరమైన విషయం అయితే, భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణకు తానే మధ్యవర్తిత్వం వహించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్పుకుంటున్నారు. తాను ఇచ్చిన వార్నింగ్కి భారత్ పాకిస్తాన్లు రెండు నోరు మూసుకొని తల ఉగ్గాయని ఘనంగా చెప్పుకుంటున్నాడు ట్రంప్. అంతేకాదు, భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణలో భారత్ 5 రాఫెల్ జెట్ విమానాలు కోల్పోయిందంటూ కూడా ప్రకటించాడు ట్రంప్. భారత్ పాకిస్తాన్లు యుద్ధం విరమిస్తే అసలు ట్రంప్ ఎవడు ఆ విషయాన్ని ప్రకటించడానికి? భారత్కి చెందిన 5 రాఫెల్ ఫ్లైట్లు కూలిపోయిన విషయం ఇప్పటి వరకు మన ప్రధాని కానీ సైన్యం కానీ అనౌన్స్ చేయలేదు. కానీ ట్రంప్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు అంటే భారత వ్యవహారాలన్నీ ట్రంప్ మాట్లాడతాడా? భారత ప్రధాని అంత శక్తిహీనుడా? అసలు కేంద్రం ఎందుకు నిజాలు దాస్తోంది? ప్రధాని నరేంద్ర మోదీ ట్రంప్కి ఎందుకు భయపడుతున్నాడు? వాళ్ళిద్దరి మధ్య అసలు ఏముంది? నేనే యుద్ధం ఆపాను అంటూ ట్రంప్ చేస్తున్న ప్రకటనని ప్రధాని ఎందుకు ఖండించడం లేదు? పోనీ యుద్ధం ఆపాడని చెప్పవచ్చు కదా, కనీసం అది కూడా చేయట్లేదు. ఓ పక్క ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోంది అని ప్రధాని అంటున్నారు. అసలు పాక్తో యుద్ధ విరమణ ఎందుకు చేశారో మాత్రం చెప్పటం లేదు. 1947 నుంచి ఈనాటి వరకు మనం ఏనాడు భారత పాకిస్తాన్ల మధ్య వివాదాల పరిష్కారానికి 3వ దేశాన్ని అనుమతించలేదు. అది మన దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన వ్యవహారంగా మనం భావిస్తాం. మరి భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పులు విరమణ ఒప్పందం కుదర్చడానికి కొత్తగా ట్రంప్ ఎవడు? ఇది ఆయన పని కాదు. అయినా సరే ట్రంప్ పదే పదే ఎందుకు చెప్పుకుంటున్నాడు? ట్రంప్ చెప్తే మన వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటున్నారు? సైన్యాన్ని వెనక్కి ఎందుకు రమ్మంటున్నారు? ఒకవేళ ట్రంప్ అబద్ధం చెప్తే మన ప్రధాని మోదీ ఎందుకు ఈ విషయాన్ని ఖండించడం లేదు? ఇప్పుడు దేశ ప్రజలందరినీ వేధిస్తున్న ప్రశ్నలు ఇవే. సోషల్ మీడియాలో మోదీ భక్తులు దీనికి రకరకాల వ్యాఖ్యానాలు ఇవ్వచ్చు. కానీ ఆపరేషన్ సింధూర్ నిలిపివేసిన తర్వాత మోదీ చరిష్మా ఒక్కసారిగా పడిపోయింది.
ట్రంప్కు ఆయన లొంగిపోయిన విధానం చూసి చాలా మంది అభిమానులు కిన్నులైపోయారు. 11 ఏళ్ల పాటు ఓ సింహంలా వ్యవహరించిన మోదీ ఆపరేషన్ సింధూర్ విషయంలో ఒక్కసారిగా ట్రంప్ ముందు మోకాళ్లు వేయటం అందరినీ బాధిస్తోంది. అంటే ఇన్నాళ్లు మనం చూసిన మోదీ కేవలం ఓ కాగితం పులి మాత్రమేనా? సంక్షోభం వస్తే ఆయన కూడా చతికిలబడిపోతాడా అంటూ ప్రతిపక్షాలు ఇంతగా నిలదీస్తున్నా ఎందుకు ఆయన మౌనం వహిస్తున్నారు? ఎందుకు తప్పించుకొని పారిపోతున్నారు? స్పష్టంగా ఏ విషయాన్ని ఎందుకు చెప్పరు అనే ప్రశ్నలు జనాన్ని వేధిస్తున్నాయి. ప్రధాని మోడీ ఖచ్చితంగా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరాల్సిందే. పహల్గామ్లో 26 మందిపై జరిగిన హత్యాకాండ ఇంటెలిజెంట్ ఫెయిల్యూర్ కాదా? పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన తర్వాత ఎక్కడెక్కడ దాడులు చేశారు? పీఓకేలో ఎవరెవరు శిబిరాల ధ్వంసం చేశారు? పాకిస్తాన్లో ఏ ఆర్మీ బేస్లను భారత సైన్యం నాశనం చేసింది? యుద్ధం అర్ధాంతరంగా ఎందుకు ఆపాల్సి వచ్చింది? ట్రంప్ యుద్ధం ఆపాల్సిందేనని భారత్ను హెచ్చరించారా? ట్రంప్తో ఎవరు చర్చించారు? ప్రధాని మోదీ ట్రంప్తో మాట్లాడారా? ట్రంప్ చెప్తే భారత్ ఎందుకు వినాల్సి వచ్చింది? దీనికి కారణాలేమిటి? భారత్ కంటే ముందు యుద్ధ విరమణను ట్రంప్ ఎందుకు ప్రకటించారు? భారత సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టి మూడో దేశం జోక్యాన్ని మీరెందుకు అనుమతించారు? ఈ ప్రశ్నలన్నిటికీ మోదీ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనైనా మోదీ తన నిశ్శబ్దాన్ని తానే బద్దలు కొట్టాలి. ఆపరేషన్ సింధూర్ తర్వాత అసలు భారత విదేశాంగ విధానం ఏమిటి? అంతర్జాతీయ వ్యవహారాల్లో మనం ఎలా ఉంటున్నాం? ఎందుకు కొన్ని విషయాల్లో వెనక్కి తగ్గిపోతున్నాం అనే విషయాన్ని దేశ ప్రజల ముందు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధాని మోదీ మౌనం ఆయనకే కాదు, దేశానికి, బీజేపీకి కూడా పెను ప్రమాదమే.